మరియు డిఎస్సికి సంబంధించినటువంటి ప్రిపరేషన్లో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్కు చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవన్నీ కూడా. ఒక్కసారి ఇవన్నీ కూడా చూడడానికి ప్రయత్నం అయితే చేద్దామండి. నెక్స్ట్ 21st. ఓకే, ఇక్కడ మనము గతంలో కూడా వీడియో చేశాము. 21st వన్యమృగ సంరక్షణార్థం ఇచ్చే బహుమానం ఏది? 21 చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏది? నంది బహుమతియా, పాల్గెట్టి బహుమతియా, నోబెల్ బహుమతియా? ఏది కాదు. చూడండి, ఒకటి తీసేసాను. నోబెల్ బహుమతి కాదు. నంది బహుమతియా, పాల్గెట్టి బహుమతియా? వన్యమృగ సంరక్షణార్థం అనేటువంటిది పాల్గెట్టి బహుమతి, చాలా ఫేమస్ అండి. 22వ ఒక్కసారి మనం చూసినట్లయితే 22 ప్రపంచానికి డాక్టర్ వై సుబ్బారావు ఇచ్చిన బహుమతి. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నామండి. ఏందండి 22 ఆన్సర్ ఏమవుతుందో ఒకసారి కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఫోలిక్ ఆమ్లమా, టెట్రామైసినా, క్లోరోమైసినా, టెట్రాసైక్లినా? 22 ఆన్సర్ ఒకసారి కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. 22 ఆన్సరు ఏమవుతుందండి? 22 ఆన్సర్ టెట్రాసైక్లిన్, డి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ శరీర నిర్మాణానికి, శరీర క్రియలకు కర్త డిఎన్ఏనా, ఆర్ఎన్ఏనా, ఏటీపీయా, ఎన్ఏడిపియా? చూడండి, శరీర నిర్మాణానికి కావలసినటువంటిది ఏదండి? 23 ఆన్సర్ డిఎన్ఏ. ఎందుకంటే కామన్గా డిఎన్ఏ అనేటువంటిది మనందరికీ తెలుసు. శరీర నిర్మాణానికి, శరీర క్రియలకు కర్తగా పనిచేస్తుంది. జీవశాస్త్ర అధ్యయనాన్ని పట్టణ స్థాయి నుంచి ప్రయోగ స్థాయికి తీసుకెళ్ళినటువంటి వారు ఎవరు? 24 ఆన్సర్ ఏమవుతుందండి? ఒకసారి అరిస్టాటిలా, ఖురానా, విలియం హార్వే, వాట్సన్ క్రిక్? విలియం హార్వే. అంటే చదివేటువంటి స్థాయి నుంచి ప్రాక్టికల్గా చేసేటువంటి స్థాయికి తీసుకుపోయినటువంటి మహనీయులు విలియం హార్వే. ఎవరి పరిశీలనలు ఖండాల కదలిక సిద్ధాంతానికి రుజువునిచ్చాయి? కాబట్టి 25th ఒక్కసారి మనం చూసినట్లయితే ఆన్సర్ ఏమవుతుందండి? బీర్బల్ సాహ్ని, వెంకట్రామన్, ఖురానా, ఎంఎస్ స్వామినాథన్. ఖండాల కదలిక సిద్ధాంతానికి రుజువునిచ్చినటువంటి వారు బీర్బల్ సాహ్ని. 25th ఆన్సర్ ఏ అవుతుంది. నెక్స్ట్ 26th ఇంపీరియల్ కేన్ బ్రీడింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది? 26th ఒక్కసారి మనం ఆన్సర్ చూసినట్లయితే తమిళనాడువా, రాజస్థానా, ఢిల్లీయా, గోవానా? తమిళనాడు ఆన్సర్. 27 పత్తి వంగడాల అభివృద్ధిపై పరిశోధనలు జరిపే సంస్థ ఏది? పత్తి వంగడాలపై పరిశోధనలు చేసేటువంటి సంస్థ ఏది? సిసిఎంబియా, సిఐసిఆర్ఆ, ఐసిఎంఆర్ఆ, ఐసిఏఆర్ఆ? కాబట్టి ఇక్కడ పత్తి వంగడాల అభివృద్ధి పరిశోధనలు జరిపే సంస్థ ఏది అంటే 27 ఈజీ అండి. ఐసిఐసిఆర్, బి ఆన్సర్ అవుతుంది. సిఐసిఆర్. ఎన్బిఆర్ఐ ఎక్కడ ఉంది? చాలా చాలా ఇంపార్టెంట్. 28 ఎన్బిఆర్ ఎక్కడ ఉందండి? కటక్, న్యూఢిల్లీ, నాగపూర్, లక్నో? ఆన్సర్ ఈస్ లక్నో. తర్వాత 29th ఒక్కసారి మీరు కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. 29 కింది వాటిలో పూణేలో ఉన్న పరిశోధక సంస్థ ఇది? పూణేలో ఉన్నటువంటి పరిశోధక సంస్థ 29 ఎన్ఐఓనా, ఎన్ఐవియా, ఎన్ఐఎన్ అనేటువంటిది మనకు హైదరాబాద్లో ఉంది. సిఆర్ఆర్ఐ. కాబట్టి ఇక్కడ 29th ఆన్సర్ ఈస్ ఎన్ఐవి. నెక్స్ట్ కటక్లోని పరిశోధక సంస్థ, కటక్లో ఉన్నటువంటి పరిశోధక సంస్థ ఏది? 30 ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఐఏఆర్ఐయా, ఐఆర్ఆర్ఐయా, సిఆర్ఆర్ఐయా, ఐఐఎస్ఆర్ఆ? సిఆర్ఆర్ఐ కటక్లోని పరిశోధక సంస్థ. తర్వాత దోమలు మలేరియాను ఒకరి నుంచి మరొకరికి వ్యాపింపజేస్తాయని కనుగొన్న శాస్త్రవేత్త? చాలా చాలా ఈజీ, చాలా సందర్భాలలో అడిగినటువంటి బిట్టు ఏంటంటే సర్ రొనాల్డ్ రాస్, బి ఆన్సర్ అవుతుంది. డైరెక్ట్ బిట్ కాబట్టి చెప్పేసిన. ఇది కూడా ఇంతకుముందు వచ్చింది. పక్షులపై సలీం అలీ రాసిన పుస్తకాలు ఎన్ని? చాలా ఇంపార్టెంట్ అండి. 32 ఎన్ని అండి? 2 పుస్తకాలు అయినా సలీం అలీ పుస్తకాలు రాసిండు కాబట్టి పక్షుల పితామహుడు అనే పేరు కూడా ఉంది అతనికి. నెక్స్ట్ జంతువులలోని వివిధ జీవక్రియలపై అధ్యయనం చేసే శాస్త్రం. జీవక్రియలపై అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని మనం ఏం చెప్తామండి? 33 ఒకసారి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. శరీర నిర్మాణానికి సంబంధించింది. శరీర ధర్మం అంటే ఉండొచ్చు. వర్గీకరణ శాస్త్రం, వర్గీకరణకు సంబంధించి. అంతర్నిర్మాణం ఇలా జీవక్రియలు అన్నారు కాబట్టి శరీర ధర్మశాస్త్రం. కాబట్టి 33 బి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 34
గతించిన జీవుల ఉనికిని తెలిపే నిదర్శనాలు. గతించిన అంటే అంటే అంతరించిపోయినటువంటి జీవుల ఉనికిని 34 ఏమవుతుంది ఆన్సర్ ఒక్కసారి? శిలాజాలు, అవశేషాలు, వస్తువులు, ఇది కాదు. అవశేషాలు, శిలాజాలు. 34 ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే అవశేషాలు అంటే ఉండడం, శిలాజాలు అంటే గతించిన జీవుల యొక్క ఉనికిని తెలపడానికి ఉపయోగపడేటువంటిది శిలాజాలు అనేటువంటిది చెప్తామండి. 35 ప్రస్తుత జీవుల పరిమాణం తెలుసుకోవడానికి ఉపయోగపడే శాస్త్ర శాఖ. ప్రస్తుత జీవుల పరిమాణం తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి శాఖ ఇదండి. పిండోత్పత్తి శాస్త్రము, జీవశాస్త్రం, పురాజీవశాస్త్రము, జన్యుశాస్త్రం. జన్యుశాస్త్రం అయితే కాదు, పిండోత్పత్తి శాస్త్రం అసలే కాదు, జీవశాస్త్రం అన్నిటి గురించి తెలుపుతుంది. కాబట్టి పురాజీవశాస్త్రము, పరిమాణం తెలుసుకోవడానికి పురాజీవశాస్త్రం. ఒక విద్యార్థి ఒక ప్రాంతంలోని జీవులు, అక్కడి పరిసరాలకు మధ్య సంబంధం తెలుసుకున్నాడు. ఈ అంశం ఏ శాఖకు చెందినది? 36 ఒక్కసారి మనం ఆన్సర్ చూసినట్లయితే జంతు భౌగోళిక శాస్త్రం కాదు, ఇక్కడ పరిసరాల మధ్య జీవులు, పరిసరాలు, జీవావరణము ఇందులో డెఫినేషన్లోనే ఉంది కాబట్టి బి ఆన్సర్ అవుతుంది. వర్గీకరించడం జంతు శాస్త్రం ఓన్లీ యానిమల్కి సంబంధించింది. నెక్స్ట్ అనువంశికత వైవిధ్యాల గురించి చదివే శాస్త్రము 37. ఇది కూడా చాలా ఈజీ. అనువంశికత కాబట్టి జీవశాస్త్రం కాదండి, కణశాస్త్రం సెల్స్ గురించి, అణుజీవశాస్త్రం కాబట్టి జన్యు శాస్త్రము అంటారు. నెక్స్ట్ 38 సముద్ర జీవులపై శాస్త్రీయ అన్వేషణ ఎక్కడ జరుగుతుంది? 38 ఒక్కసారి పూణేనా, గోవానా, లక్నోనా, ముంబై? ఇది గోవా అండి. చాలా ఈజీ బిట్టు. క్రింది వాటిలో మన దేశంలో గల అంతర్జాతీయ పరిశోధనాలయం మన దేశంలో ఉన్నటువంటిది ఏది? 39 ఒక్కసారి చూసినట్లయితే ఒకసారి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. 39 ఏదండి? ఇక్రిషాట్ హైదరాబాద్లో ఉంది. పటాన్ చెరు హైదరాబాద్లో ఉంది ఇక్రిషాట్. ఓకే. నెక్స్ట్ 40 జీవశాస్త్రానికి సంబంధించిన సరైన వాక్యం ఏది? 40 జీవశాస్త్రంలో శాస్త్ర శాఖలు అనేకం కాదండి. జీవశాస్త్రం మానవ జాతి అంత పురాతనమైనటువంటిది ఉండొచ్చు. జీవశాస్త్రం చాలా ఆధునికమైనటువంటిది కాదండి. ఏది సరైనది కాదు, ఇది కూడా కాదు. కాబట్టి జీవశాస్త్రం మానవ జాతి అంతా పురాతనమైన, అంటే జీవులు ఎక్కడైతే పుట్టుక ప్రారంభమైందో అప్పటి నుంచి జీవశాస్త్రం ఉంటుంది. కాబట్టి 40 ఆన్సర్ ఏమవుతుంది? బి ఆన్సర్ అవుతుంది. ఈ రకంగా ఈ వీడియోలో క్లియర్ కట్గా అన్ని బిట్స్ కూడా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. వీలైతే మన ఛానల్ని మీరు లైక్ చేసి ఉంటారని, అదేవిధంగా మన యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోకుంటే తప్పకుండా శ్రేణు ఇంగ్లీష్ క్లబ్ అనే యాప్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇవన్నీ మెటీరియల్ కూడా అక్కడ మీకు ఫ్రీగా PDF అనేటువంటిది అందిస్తాను. ఇవన్నీ కూడా తప్పకుండా మీకు ఎగ్జామ్కు ఉపయోగపడుతుంది. GS ఎగ్జామ్ కావచ్చు, ఎవరైతే SGTకి ప్రిపేర్ అవుతున్నారో, టెట్కు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు సబ్జెక్టుతో పాటుగా ఇంకా GSలో కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.